మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2024 సంవత్సరము మరి ఉదయ కాలము మరి గుడ్ ఫ్రైడేలో మనమందరం కూడా ప్రవేశించున్నాము. మరి 29వ తారీఖు మార్చి మరి దేవుని మహాకృపను బట్టి ఈ శుభ శుక్రవారంలో దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపచేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ శుక్రవారం శుభములు చెప్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, ఇది శుభ శుక్రవారము. మరి ఇది మంచి శుక్రవారముగా ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నది. ఇట్స్ అ గుడ్ ఫ్రైడే. ప్రతి మానవుని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఒక వెల చెల్లించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో పాపం అనేది కొట్టివేయబడినది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ గుడ్ ఫ్రైడే దినంలో మన సేవకులందరూ కూడా మరి సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించబోతుండగా ఆ మాటలను జాగ్రత్తగా విని మనల్ని మనము దేవుని మార్గంలో మరి నడుచుకునే విధంగా, దేవుని కృపలో మనం వర్ధిల్లే విధంగా, దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన మాట ప్రకారము మన వంతు బాధ్యతగా మనం అందరం కూడా సువార్త ప్రకటించిన వాళ్ళ సమయం ఆశూన్యమవుతున్న సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. శిలువ మీద పలికిన 7 మాటలు దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు ప్రతి హృదయ కలము మరి ఒక్కొక్క మాట చేత నిన్నటి దినాన్ని 7వ మాట ముగించడానికి దేవుడు తన కృప ద్వారా సాయం చేశాడు. మరొకసారి 7 మాటలను జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించు అన్నాడు. రెండో మాట, దొంగని చూసి నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అని పలికాడు. మూడో మాట, తల్లి అయిన మరియను చూసి తను ప్రేమించిన శిష్యుని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని యేసు ప్రభు శిలువ మీద పలికిన మూడో మాట వరకు అక్కడ ఉన్న వారిని చూసి దేవాది దేవుడు మాట్లాడాడు. 4వ మాట నుంచి 7వ మాట వరకు తండ్రితో మాట్లాడి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 4వ మాట, నా దేవా నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నాడు. 5వ మాట, నేను తప్పికొనుచున్నాను అన్నాడు. 6వ మాట, మరి సమాప్తమైనదని చెప్పి 7వ మాట తలవాల్చి మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాననే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 7 మాటలు మనం ధ్యానించాము. దేవాది దేవుడు ఆ పస్కా బలిగా తనే మనకందరి యొక్క పాపముల విషయమై వెల చెల్లించాడు. మరి యొక్క మాట ఎప్పుడు ప్రారంభమైంది పస్కా పండుగ అని ఆలోచిస్తే, మరి నిర్గమకాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అక్కడ చూసినట్టయితే పాస్ ఓవర్ దాటిపోవుట. మరి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను దేవాది దేవుడు రక్షించడానికి, వారందరినీ కూడా కాపాడడానికి దేవాది దేవుడు చెప్పిన మాటలు వారు విని మరి ఆ రోజు జరిగిన గొప్ప కార్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఫరో మరి 9 తెగులు వచ్చే వరకు కూడా దేవుని మాట వినలేదు. మధ్యలో విన్నట్టే విన్నాడు, కానీ తిరిగి వెనుకకి తిరిగినాడు. 10వ తెగులు ఏంటంటే, ఐగుప్తు దేశంలో మరి ప్రతి గృహంలో మరి మొదటి సంతానము మరి మరణించవలసిందని దేవాది దేవుడు 10వ తెగులు మరణదూతని పంపించున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవాది దేవుడు తెలియజేశాడు. ఒక గొర్రెపిల్లనైనా మేక పిల్లలైనా దాన్ని ఆ రోజు దాన్ని బలి అర్పించి మరి ప్రతి కుటుంబం కూడా ఆహారాన్ని భుజించాలని దేవాది దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అలాగే వారి దారంలో వారి ఇంటి ఆ ఒక ముందన ఒకటి నిలువుగా ఒకటి మధ్యన ఆ రక్తము చేత వారు ఆ రక్తాన్ని పెట్టినప్పుడు, ఆ మరణ దూత వచ్చినప్పుడు ఆ రక్తం చూసినప్పుడు, ఆ గుర్తును చూసినప్పుడు అది దాటిపోతుందని చెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ రీతిగా చేసి వారి యొక్క ఆ డోర్స్ ఎదురుగా మరి ఆ డోర్స్ దగ్గర ఆ నిలువున ఒకటి మధ్యన ఒకటి ఆ రక్తముతోని మరి అది పెట్టినప్పుడు ఆ మరణ దూత దాటిపోయినది. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ రోజు నుంచి దేవాది దేవుడు వారికి నియమించిన మాటలు ఏంటంటే, మీరు ఈ దినం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మీరు ఇర్పించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రతి సంవత్సరము మరి పస్కా బలిగా మరి ఆ ఆహారం భుజించాలని దేవాది దేవుడు తెలియజేస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగానే మరి చేస్తూ మరి యేసు ప్రభు జననం ద్వారా యేసు ప్రభుయే పస్కా బలిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ సమయంలో వారు జంతువులను బలి అర్పించి ఆ జంతువుల యొక్క రక్తం చేత మరి అతి పరిశుద్ధ స్థలంలో మరి సేవకుడు అక్కడ ఆ రక్తాన్ని ప్రోషించినప్పుడు వారి పాపాలు పోయినాయని వారు తలంచి ఉన్నారు, కానీ వారి పాపాలు పోలేదు. ప్రభు యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి ఆ పస్కా బలిగా ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము కొట్టివేసిన్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇరుదే కాలము చూసినట్టయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం చూసినట్టయితే, 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూసినప్పుడు దేవాతి దేవుని వేడుకున్నారు. మరి ఆ యొక్క శత్రువుల నుంచి మనల్ని విడిపించమని వేడుకున్నప్పుడు దేవాతి దేవుడు వారి మాట విని వారిని విడిపించి ఉన్నాడు. దేవుని సంగమా, 1వ వచనం చూసినట్టయితే, ఇశ్రాయేలీయులు అతారేలా
మార్గంలా చున్నారని వచ్చుచున్నారని దక్షిణ దిక్కున దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడ రాజు రాజు విని ఆరోదు రాజు విని అతడు అతడు ఇశ్రాయేలీలతో ఇజ్రాయేలుచే యుద్ధం చేసి వారిలో వారిని కొందరిని చెరపట్టగా ప్రియ దేవుని సంగమా దేవుని ప్రచర అతడు ఇజ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా వీరు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునిని వేడుకున్నారు. మనం చూసినట్టయితే ఇజ్రాయేలు యెహోవాకు మొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించి ఈ జనంను బొత్తిగా మాకు అప్పగించిన యెడల మేము పట్టణములను వారి పట్టణంలో పేరిట నీ పేరిట మూలం చేసి నిర్మూలం చేసేదమనిరి. యెహోవా యెహోవా ఇశ్రాయేళ్ల మాట ఆలకించి ఇశ్రాయేలు మాట ఆలకించి కనానీయులను ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు వారిని పట్టణంలో వారి పట్టణంలో నిర్మూలం చేసి అందువలన ఆ చోటికి ఉర్మా అని పేరు పెట్టబడను. కింద బుక్లో ఎటో చూసినట్టయితే నిర్మూలము. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవుడు వారి ఇజ్రాయేల్ ప్రజల ఒక మనవి విన్నాడు. వారి మనవి విని మరి యెహోవా ఇజ్రాయేల్ మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇజ్రాయేల్ వారి యొక్క పట్టణంలో నిర్మూలం చేసిరి. అందువలన ఆ చోటికి అర్మా అనే పేరు పెట్టబడెను, ఓర్మా అనే పేరు పెట్టబడెను. మరి కింది 4వ వచనం చూసినట్టయితే వారు ఎదోము దేశమునకు చుట్టి పోవలనని ఓరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గము ఆయుసము చేత జనుల ప్రాణంలో సొమ్మసిల్లెను. జనులు మరి ఆ సమయంలో వారి ప్రాణము సొమ్మసిల్లెను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మరి ఐగుప్తు దేశం నుంచి దేవాది దేవుడు విడిపించిన రోజు మొదలుకొని మరి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు కాపాడిన విధానాన్ని వారు జ్ఞాపకం చేసుకోకుండా మరలా మనల్ని ఎందుకు ఇక్కడ తెచ్చారు, మరలా మనల్ని చంపడానికి నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా, మాకు అక్కడ స్థలం లేదా అని మరలా వాళ్ళు సునగడం ప్రారంభించారు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, ఇజ్రాయేల్ ప్రజలు మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు నడిపించిన విధానాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నాక మరలా తొందరపడుతూ మళ్ళా దేవుని మనం ఎందుకు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చావని ప్రశ్నించడము ప్రారంభించారు. దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, 40 సంవత్సరములు దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించి మరి ఆహారము మన్నాను దేవుడు ఆహారంగా ఇచ్చి ప్రతిరోజు దేవాది దేవుడు వారి పోషించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సమయంలో మరి ప్రజలు వెనుకకు తిరిగి వెళ్తున్న సమయంలో ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవాది దేవుని తిరిగి వారు దూషించడం ప్రారంభించారు. ఎందుకు మాకు ఇలా చేస్తావు, ఎందుకు మాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు మాకు ఈ కష్టం వచ్చింది, మేము ఐగుప్తు దేశంలో ఉంటుంటే మనల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చేవారిని తిరిగి సునగడం ప్రారంభించారు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతూ, దేవుడు ఉన్నత స్థానంలో వారిని పెట్టినది మర్చిపోతూ ప్రతిసారి కూడా వారు తిరిగి వెనుకకు తిరిగినప్పుడు దేవాది దేవుని వారు ప్రశ్నించినప్పుడు మోషే ప్రార్థించినప్పుడు తిరిగి దేవాది దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల 5వ వచనం చూడగా కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడేది అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారము లేదని వారు ప్రశ్నించారు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మరి ఇశ్రాయేలు ప్రజలు అంతగా దేవాది దేవుడు అప్పటి వరకు విజయాన్ని అనుగ్రహించాడు, వారి మనవి విన్నాడు. వారికి ఆ శత్రు దేశం మీద విజయం అనుగ్రహించిన తర్వాత వారు కొద్దిగా సొమ్మసిలగానే దేవుని ప్రశ్నించడం ప్రారంభించారు. 5వ వచనం చూసినట్లయితే కాగా ఈ ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చలిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అన్నారు. మంచి ఆహారము దేవుడు అనుగ్రహించినప్పుడు మన్నాతో దేవుడు పోషించాడు. ఈ ఆహారము మాకు అసూయమైనది, ఇక్కడ నీళ్ళు లేవు, ఆహారం లేదు అని తిరిగి ప్రశ్నించడం ద్వారా దేవాది దేవునికి కోపం వచ్చింది. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, ఈ ప్రజలకు ఎన్ని మంచి కార్యాలు చేసినా ఈ ప్రజలు మరి దేవునికి లోబడరు అని దేవాది దేవుడు ఆ సమయంలో చూసినట్టయితే 6వ వచనంలో అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్వములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయినారు.
సర్పములను దేవాది దేవుడు అక్కడికి పంపించాడు. ఎందుకంటే వీరికి ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంతగా దీవించినా, ఎంతగా ఆశీర్వదించినా వీరిలో ఆ ఒక సమయంలో వీరి మనస్సులు దేవుని వైపు ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే వారు సున్గడం ద్వారా ఇది మాకు నచ్చలేదు, ఇది మాకు మంచిగా లేదు అని ఇప్పుడు దేవుని ప్రశ్నించడం ద్వారా దేవాది దేవుడు ఆ సమయంలో ప్రియ దేవుని సంగమా దేవుని అందుకు యెహోవా ప్రజలోనికి తాపకరమైన సర్పములను పంపగా అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలు అనేకులు చనిపోయినారు. కారణం ఏంటంటే వారు దేవుని ప్రశ్నించారు. ప్రియ దేవుని సంగమా దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవాది దేవుడు సర్పములను పంపించినప్పుడు ఆ సర్పములు కరువగా అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలు చనిపోయినారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు 7వ వచనం చూసినట్టయితే కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్టు ఆయనను వేడుకోమనిరి. తిరిగి మళ్ళా మోషే దగ్గరకు వచ్చారు. వారికి ఇది అలవాటైపోయింది. మరి దేవునిని దూషించడము, మోషేని దూషించడము, మళ్ళీ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు, ఐగుప్తులలో సమాధులు లేవా అని ప్రశ్నించేవారు. తిరిగి మరి ఆ సమయంలో సర్పములన్నీ కూడా కరుస్తుంటే ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతుంటే తిరిగి మోషే దగ్గరకు వచ్చారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలే కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమనిరి. సర్పములను తొలగించమని వారు పాపం చేస్తారు. తిరిగి పాపంని మళ్ళా వచ్చి దేవుని సన్నిధిలో మేము పాపం చేశాము, మోషే దగ్గరకు వచ్చి మాట్లాడి మోషేని దేవునికి ప్రార్థన చేయమని వారు మనవి చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఆ తర్వాత వచ్చిన చూసినట్టయితే మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము. అప్పుడు కర్వబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఎప్పుడైతే మోషే మొరపెట్టి ఉన్నాడో తిరిగి దేవుడు మోషే మాట విన్నాడు. ఆ ప్రజల గురించి తిరిగి దేవాది దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే మరి ఆ సమయంలో మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిష్టము చేయించి ఆ స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూసినప్పుడు బ్రతుకునని మోషేకు సెలవిచ్చారు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఆ స్తంభం మీద దానిని పెట్టగా అప్పుడు ఆ సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందుకు బ్రతికెను. ఆ ఇత్తడి సర్పంలో ఎప్పుడైతే చూసినప్పుడు ప్రజలందరూ కూడా తిరిగి బ్రతికి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మొదట దేవాది దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. శత్రువుల గురించి మరి శత్రువు వస్తున్నారు, వారి మీద విజయం కావాలని ప్రార్థన చేసినప్పుడు విజయం ఇచ్చాడు. కొద్ది దూరం పోరగా సొమ్మిసిలాగానే తిరిగి మరి గుల్గడం ప్రారంభించారు. ఆ సమయంలో మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఈ ఆహారం నాకు నచ్చలేదు అన్నప్పుడు దేవాది దేవుడు సర్పములను పంపించి వారిని కాటు వేసినప్పుడు ప్రతి ఒక్కరు ఇశ్రాయేల్ ప్రజలు చనిపోతున్నప్పుడు తిరిగి మోషే దగ్గరికి వచ్చి వేడుకున్నారు. మేము నీకును దేవునికి విరోధంగా పాపం చేశాము, దేవుని వేడుకోమన్నప్పుడు దేవాది దేవుడు అన్నాడు ఒక ఇత్తడి సర్పము మరి చేసి దాన్ని స్తంభం మీద పెట్టినట్టయితే దాన్ని తిరిగి చూసినట్టయితే మరి సర్పం చేత మరి కాటేయబడిన ప్రతి వారు తిరిగి బ్రతకడం ప్రారంభించారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఈ శుభ శుక్రవారంలో మరి యొక్క సమయంలో మనము చూడవలసింది ప్రభు అయిన యేసు క్రీస్తుని చూడవలసింది. ప్రభు అయిన యేసు క్రీస్తుని చూసి మన పాపంలో ఒప్పుకున్నప్పుడు మన పాపాలకు క్షమాపణ దొరుకుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఈ యొక్క మాటను అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. యోహాను సువార్త చూసినట్టయితే 3వ అధ్యాయం 15వ వచనము మోషే సర్పంను ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. ఈ యొక్క శుభ శుక్రవారము దినాన
ఆ కల్వరి సిలువలో వేలాడిన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ప్రతి మానవునికి రక్షణ దొరికింది. అక్కడ దేవాది దేవుడు ఇత్తడి సర్పము మోషేకు ఆజ్ఞాపించాడు. ఒక ఇత్తడి సర్పం చేసి ఆ స్తంభం మీద పెట్టినప్పుడు ఆ సర్పంలతో కాటుబడిన ప్రజలందరూ కూడా ఆ ఇత్తడి సర్పంను చూసి వారు తిరిగి బ్రతికారు. మనము ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తుని చూడవలసిన సమయం అనేది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మోషే సర్పం ఎలాగ ఎత్తనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు అనగానే ప్రభు అయిన యేసు క్రీస్తు ఎత్తబడవలెను. ఈ సమయంలో మనం చూడవలసింది ప్రభు అయిన యేసు క్రీస్తునే. మన పాపాలు క్షమించబడాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి యేసయ్యా నా పాపములు క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు ప్రతి పాపము క్షమించబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూడవలసింది ప్రభు అయిన యేసు క్రీస్తుని అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 16వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టినవానందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన నన్ను గ్రహించారు. ప్రతివాడు నిత్య జీవం పొందుటకు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఏ ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ఈ శుభ శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం యేసు వైపు చూడవలసిన సమయం ఇది. యేసు వైపు చూసి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. అలాగే 17వ వచనం చూసినట్టయితే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకంకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు. 18వ వచనం ఆయన యందు విశ్వసించిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్భుత కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. దేవుని నన్ను నమ్ముకుంటేనే నీకు రక్షణ. యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటేనే క్షమాపణ దొరుకుతుంది. వేరే మార్గం లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సర్వమానవ ప్రపంచాన్ని గురించి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కల్వరి శిలువలో పలికిన 7 మాటలు పలికిన తర్వాత యేసు ప్రభు తన ప్రాణాన్ని తండ్రి అని దేవునికి అప్పచెప్పి తిరిగి 3వ రోజు లేచి ఈ సమయంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుని నమ్మకుంటే నువ్వు తప్పకుండా తీర్పులోకి వస్తావు. ఆ శిక్షకు నువ్వు బాధ్యత నీవే వహించవలసి వస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మి వాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఒకవేళ నువ్వు ఇంకా నమ్మకుండా అలాగే నువ్వు జీవించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ దినం వస్తుంది. ఆ దినం తీర్పులోకి నువ్వు వస్తావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన యందు విశ్వసించి 18వ వచనం ఆయన యందు విశ్వసించిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించే వానికి దేవుని అద్భుత కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. 19వ వచనం ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించితిరి. వెలుగుని ప్రేమించకుండా చీకటిని ప్రేమించిరి. ప్రభు అయిన యేసు క్రీస్తు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ప్రభు అయిన యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వెలుగులో ఉండవలసిన నువ్వు ఒకవేళ చీకటిలో నువ్వు ఉన్నట్టయితే నువ్వు చనిపోయినప్పుడు నిత్య నరకానికి వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తీర్పు ఇది. వెలుగులు లోకానికి వచ్చినది కానీ తమ క్రియలను చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించితిరి. చీకటి అనగానే లోకంలో ఉన్న సాతానుడు మరి శరీరము అలాగే నేత్రము జీవపు డంబములు దేవుని వల్ల కలిగినది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ శుభ శుక్రవారం దినంన, ఈ యొక్క శుభ శుక్రవారం రోజున ప్రతి మానవుని యొక్క పాపము ఆ కల్వరి సిలువలో కొట్టివేయబడింది. యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడింది. హృదయ కలవి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఇంకా నువ్వు రక్షణ అనుభవంలో రాలేకపోయినట్టయితే హృదయ కలవేసే దగ్గరకు చేసే నా పాపములను క్షమించు అని ఒక్క మాటను పలుకుతే నీ పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభు ఆ వెలంతా కూడా ఆ కల్వరి సిలువలో మన కొరకు చెల్లించేశాడు. మనం పడవలసిన శ్రమలో, మనం పడవలసిన శిక్ష యేసయ్య తన భుజాల మీద వేసుకొని లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు.
ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మనం చూసాము. మనం సంఖ్యాకాండం 21 అధ్యాయం 1 వచనం నుంచి 9 వచనం వరకు చూసినట్టయితే, 4 వచనం నుంచి 9 వచనం వరకు చూసినట్టయితే, వారు దేవాది దేవుడు వారిని ఆ సమయంలో దేవునికి కోపం రేపించినప్పుడు దేవాది దేవుడు పాపులను అక్కడికి నడిపించాడు. పాములతో కాటుపడిన ప్రజలందరూ కూడా చనిపోతున్నప్పుడు పిరిగి వారు దేవుని వేడుకున్నారు. అయ్యా, మేము నీకు విరోధంగా పాపం చేసినప్పుడు తిరిగి దేవుడు క్షమించాడు. ఈ కాలం కూడా తిరిగి మనం దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీకు నీ విరోధంగా మేము పాపం చేస్తామని నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే నువ్వు రక్షించబడతావు. నీ పాపంలో ఒప్పుకున్నట్టయితే సమస్త దుర్నీతి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని మాట జ్ఞాపకం చేసుకోవాలి. మోషే సర్పంని ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలసి వచ్చింది. అంటే ప్రభు యేసుక్రీస్తు ఆ కల్వరి శిల్వలో వేలాడుతున్న సమయంలో ఆ యేసయ్య వైపును చూసినప్పుడు నీకు రక్షణ ఉన్నదే. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఆ కల్వరి శిల్వ ప్రతి మానవుని యొక్క పాపం కొట్టివేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేశారు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన పత్రిక, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి అది వెరితనమే కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ హృదయ కలవి శుభ శుక్రవారం దినంలా మరి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మీ సంఘంలో ఆరాధనలు జరుగుతుండగా ఆ సిలువలో పలికిన 7 మాటలు మరి సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు జాగ్రత్తగా విని మరి మనకు దేవునికి శక్తి ఉన్నది. ఆ సిలువ మరణం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి పాపను కొట్టివేసినాడు, మనకు విడుదల అనుగ్రహించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గరికి రావాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఒకవేళ నువ్వు పాపంలో బ్రతుకుతున్న పాపంలో జీవిస్తున్నట్టయితే ఈ శుభ శుక్రవారము ఒక శుభవార్తని కినబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు వెలంతా కూడా చెల్లించేశాడు. నువ్వు కట్టవలసిన ఆ వెల ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో నీ కొరకు చెల్లించాడు. ఆ పాప భారమంతా కూడా తన మీద మోసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువను మోసుకుంటూ మరి ఆ సిలువలో మరి 9 గంటల నుంచి మరి 3 గంటల వరకు 6 గంటలు మరి ఆ సిలువలో భూమికి ఆకాశం వద్ద వేలాడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి మానవుని యొక్క పాపముల కొరకు చనిపోయినాడు. ఈరోజు మనం విడిపించబడ్డాము, మనం స్వతంత్రులమైనాము. దేవుని కృప వల్ల దేవాది దేవుడు మనందరినీ కూడా రక్షించున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ అనుభవం లేకపోతే యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు అని నువ్వు అడిగితే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి. ఇక మీదట నువ్వు దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా ప్రభు అయిన యేసుక్రీస్తు అట్టి కృప మీకు అనుగ్రహించబోతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా హృదయ కాలము మరి ఈ యొక్క శుభ శుక్రవారం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ గుడ్ ఫ్రైడే టు ఆల్. ప్రపంచంలో అందరికీ కూడా ఇది శుభం. ఇదే యేసు ప్రభు మరణం ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రతి పాపము కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన భుజాల మీద మోసి మనకు నిరీక్షణ, మనకు ఒక రక్షణ అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం మరొకసారి మీ అందరికీ కూడా శుభ శుక్రవారంలో శుభములు తెలియజేస్తున్నాను. ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మరి శుభ శుక్రవారంలో దేవాతి దేవుడు మా కృప బట్టి మరొకసారి మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎవరైనా ఇంకా పాపములు క్షమించబడకపోతే ఈ శుభ శుక్రవారం ఇది మంచి సమయము. దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకున్నట్టయితే సమస్త దుర్నీతి నుంచి, సమస్త మరి ఆ అపవిత్ర నుంచి దేవాది దేవుడు విడిపించి మనకు విడుదల దయచేయబోతా ఉంటాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములైనా ఈ శుభ శుక్రవారం సమయంలోనైనా ప్రభా మరి నాయన భారతదేశం అంతా కూడా ఆరాధనలు జరుగుతుండగా నాయన నీ సంఘాల చుట్టూ 1000 దూతలు ఉంచండి. నాయన సిలువలో పలికిన చివరి మాటలు 7 మాటలు ధ్యానించబోతుండగా నాయన ప్రభా ఆ మాటలు విని ప్రజలందరూ కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా తండ్రి, మా పాపములందరి పాపముల కొరకు నాయన కల్వరి సిలువలో లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా నాయన ప్రభా నువ్వు చనిపోయి మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో కూడా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఈరోజు అంతట్లో కూడా మా ఆరాధన జరుగుతున్న ప్రతి సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ శుభ శుక్రవారం సమయంలో
దేవాతి దేవుడు మిల్లను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్.